ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు తిరుగుబాటు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, అదేవిధంగా రియల్టర్ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, హైదరాబాద్లో హైడ్రా పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి? నెల ముందు ఎట్లా ఉంది, నెల తర్వాత ఎట్లా ఉంది, ఏంటి పరిస్థితి? ముఖ్యంగా రియల్ ఎస్టేట్ పరిస్థితులు, హైడ్రా రియల్ ఎస్టేట్ మీద ఎటువంటి ప్రభావం చూపించింది అంటే ఏం చెప్తారు? అర్నింగ్ టాపిక్లో ఏపీలో లడ్డు విషయం నడుస్తుంది, తెలంగాణలో హైడ్రా విషయం నడుస్తుంది. హైడ్రా అనేది మంచి ఉద్దేశంతోనే ప్రవేశపెట్టారు. కాకపోతే కొద్దిగా కొంతమంది ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ సఫర్ అవుతున్నారు. కామన్ మ్యాన్ సడన్గా వచ్చి ఇల్లులు కూలగొట్టేసి రోడ్డు మీద పెట్టేశారంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు వాళ్ళకి ఎవరు కాంపన్సేట్? ఇప్పుడు బ్యాంక్ నుండి లోన్ తీసుకొని చాలామంది 80-90% బ్యాంక్ లోన్ తీసుకొని కొనుక్కుంటారు. ఆ లోన్ తీసుకున్నప్పుడు ఆ లోన్ ఇప్పుడు ఎవరు కట్టాలి, ఎలా కట్టాలి? ఎందుకంటే అక్కడ జనరల్గా రెంట్ కట్టుకుంటా ఇక్కడ ఈఎంఐ కట్టుకుంటారు. ఇప్పుడు రెంట్ కట్టాలి, ఈఎంఐ కట్టాలి, బ్యాంక్ లోన్ అదే ఈఎంఐ అంటే బ్యాంక్ లోన్. సో ఇది కొద్దిగా పరిస్థితి అంత బాగోలేదు. సో ఒక విధంగా చెప్పాలంటే ఉద్దేశం మంచిదే, ఎవరు తీసుకొని స్టెప్ తీసుకున్నారు. ఈ FTL బఫర్ జోన్ హైడ్రా ఏదైతే మాట్లాడుతుంది ఇవాళ విషయం 100 సంవత్సరాల ముందు కూడా ఉంది. కాకపోతే హైలైట్ అయింది 2012లో నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ బట్టి వెళ్తున్నారు. ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏవి రంగనాథ్ గారు ఒక్కరే తీసుకునే డెసిషన్ కాదు. ఏవి రంగనాథ్ వెనకాల దగ్గర 3500 స్టాఫ్ ఉంటారు, కొంతమంది అపాయింట్ అయ్యారు. కొన్ని డిపార్ట్మెంట్ 8-10 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కలెక్టరేట్ ఉంది, రెవెన్యూ ఉంది, HMD ఉంది, DHMC ఉంది, DTCP ఉంది, రేరా ఉంది. ఇవన్నీ కలిపి సమూహంగా ఓకే చేస్తేనే ఆయన లీడర్గా ముందుండి కోలగొడతాడు. నాకు తెలిసినంత వరకు ఆయన ఒక్క డెసిషన్ కాదు. సో ఈ హైడ్రా ఓవరాల్గా చూసుకుంటే కామన్ మ్యాన్కి ఎఫెక్ట్ అవుతుంది. యాక్చువల్లీ ఇందులో భాగస్తులు 5 మంది ఉన్నారు. ఫస్ట్ బిల్డర్ తప్పు చేశాడు. బిల్డర్ అక్రమంగా కన్స్ట్రక్షన్ చేశారు. ఎందుకు తక్కువ రేటుకి ఇచ్చేస్తారు. అగ్రికల్చర్ ల్యాండ్ని రెసిడెన్షియల్ ల్యాండ్ కింద అమ్మేస్తున్నారు. సరే, ఆక్యుపై చేసిన నెక్స్ట్ DTCP, HMD, GHMC పర్మిషన్ ఇవ్వకూడదు, వాళ్ళు ఇచ్చేసారు. వాళ్ళు ఇచ్చిన రేరా ఇవ్వకూడదు, రేరా ఇచ్చేస్తారు. రైట్, రేరా ఇచ్చిన తర్వాత బ్యాంక్ లోన్ ఇవ్వకూడదు, బ్యాంక్ లోన్ కూడా ఇచ్చేసారు. ఈ 4 పక్క అయితే ఇన్వెస్టర్ తప్పు ఏంటంటే లీగల్గా చెక్ చేసుకోవడం, ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళకపోవడం, లీగల్ ఒపీనియన్ కానీ, EC కానీ, లింక్ డాక్యుమెంట్స్ కానీ గవర్నమెంట్ అనేది చెక్ చేసుకోవాలి. ఇది ఈయన సైడ్. సో ఓవరాల్గా ఆ 4 కలిసి చేసిన తప్పుకి కామన్ బయర్ సఫర్ అవుతున్నాడు, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎందుకంటే గవర్నమెంట్ మైట్ హ్యావ్ టేకెన్ ఒక ఆల్టర్నేటివ్ చూపించి ఉండాలి. అయితే వీళ్ళు వేరే దగ్గర ఇల్లు ఇవ్వాలి, లేదా బిల్డర్ దగ్గర పెనాల్టీ వసూలు చేసి వీళ్ళు కట్టించాలి, లేదా బ్యాంకును EMIs రుణమాఫీ చేయమని చెప్పాలి. అప్పుడే కామన్ మ్యాన్కి కొద్దిగా బతకడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే విల్ బీ ఇన్ ప్రాబ్లం. నిన్న మనం చూశాను, కోర్టులో కూడా జడ్జి గారు చాలా స్ట్రిక్ట్గా అడిగారు రంగనాథ్ గారిని. మామూలుగా అసలు డేటా అనాలిసిస్ మొత్తం పెట్టుకొని ఇక్కడ ఇది మీరు కోర్టు ఆర్డర్స్ ఎందుకు ఫాలో అవ్వట్లేదు, మీ అంతా మీరు డెసిషన్ తీసుకుంటున్నారు అంటే ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చింది మేము కాదు సార్, కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తున్నారు అని చెప్పారు. సో ఇది ఎంతవరకు నిజం అవసరం అంటే పార్షియల్ పాజిటివ్ ఉంది, పార్షియల్ నెగిటివ్ ఉంది. నెగిటివ్ ఏంటంటే కామన్ మ్యాన్ పరిస్థితి బాగోలేదు అంతగా. కానీ పాజిటివ్ ఏంటంటే ఇలా ఈ చర్య తీసుకోవడం వల్ల, అంతకుముందు నేను చెప్పాను 1750 చెరువులు ఉండేవి ఒకప్పుడు, ఈరోజు 700+ చెరువులకు వచ్చాయి. అంటే ఈ 1000 చెరువులు గాయమైపోయాయి. ఈ యాక్షన్ తీసుకుంటే నెక్స్ట్ రానున్న 10-20 సంవత్సరాల్లో ఈ 700 చెరువులు కూడా మాయమయ్యాయి. అసలు చెరువులు ఎందుకు పెట్టారంటే గ్రామాలకి తాగునీళ్ళు కావాలి కాబట్టి, వాటిలోనే వర్షం వచ్చినప్పుడు నీళ్ళు స్టాగ్నేట్ అవుతుంది కాబట్టి పెట్టారు. దాన్ని కొట్టుకుంటూ పోతుంటే ఇప్పుడు నాలాలు, పబ్లిక్ పార్కులు, రోడ్లు, చెరువులు ఇవన్నీ ఆక్యుపై చేస్తుంటే చాలా ఇబ్బంది. గవర్నమెంట్ పబ్లిక్ ప్రాపర్టీ అది. ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు ఏంటంటే, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, హైడ్రా డిపార్ట్మెంట్ అక్కడే ఉంది, MCH అక్కడే ఉంది, మరి అదేంటి పరిస్థితి అన్నారు. సో దానికి హైడ్రా కమిషనర్ వివరణ ఏమి ఇచ్చారంటే, ఇండివిజువల్ సెల్ఫ్గా వాడుకునే దానికి మేము యాక్షన్ తీసుకుంటాం. కమర్షియల్ యాక్టివిటీ తీసుకుంటే గవర్నమెంట్ ఆఫీస్ ఏంటంటే పబ్లిక్ సేవ చేస్తున్నారు కాబట్టి దానికి కొద్దిగా ఎగ్జామ్షన్ ఉండొచ్చు అన్నట్టు చెప్పారు. అది ఇంకా క్లారిఫై అవ్వాల్సిన అవసరం ఉంది. సో ఏదేమైనప్పటికీ హైడ్రా అనేది పాజిటివ్ స్టెప్, గుడ్ స్టెప్. బట్ కొద్దిగా
ఆడియన్స్ పోలో పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటే బాగుండేది. ఎందుకంటే స్టేట్ లీడర్ని ఎన్నుకునేదే పబ్లిక్ ఆర్ నాట్ హ్యాపీ, దెన్ దిట్లే డిఫరెంట్ థింకింగ్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ రంగంలోకి వస్తుంది. గవర్నమెంట్ ఉంచాలన్నా యువత కానీ లేకపోతే పబ్లిక్ కానీ తలుచుకుంటే, ఓటర్స్ తలుచుకుంటే గవర్నమెంట్ పెంచగలరు, ఉంచగలరు, దించగలరు. రెండు వాళ్ళ చేతిలో మేము చూసాం ఎన్నో సందర్భాల్లో. అక్కడ ఏపీలో ఏమైంది, ఇక్కడ ఏమైంది, కర్ణాటకలో ఏమైంది. సో వీ హ్యావ్ టు హ్యాండిల్ విత్ కేర్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే సీఎంగా ఉన్నప్పుడు ప్రజలకు రక్షణ కూడా ఇవ్వాల్సింది సీఎంఏ. అంటే మార్కెట్ ఇంకో టాక్ ఏంటంటే పెద్ద పెద్ద బడాబాబుల్ని వదిలేస్తున్నారు, ఈ పూర్ పీపుల్ని మధ్యతరగతుల్ని అటాక్ చేస్తున్నారు అన్నారు. అది ఎంతవరకు రైట్ ఆ రాంగ్ అనేది యూ టు వర్కౌట్. అది దానికి ఒక సొల్యూషన్ అయితే, ఇప్పుడు గవర్నమెంట్ అధికారుల మీద పనిష్మెంట్ ఇస్తారు, నోటీస్ ఇస్తారు, బట్ వాళ్ళు రిటైర్ అయిపోయారు, వాళ్ళకేం డిఫరెన్స్ పడుతుంది? పొజిషన్లో ఉన్నారు, ఇచ్చేసారు, వెళ్ళిపోయారు. కొంతమంది ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నా వీళ్ళు డబ్బులు తిరిగి వస్తాయి, వీళ్ళు బిల్డింగ్ వెనక్కి వస్తుందంటే ఆన్సర్ లేదు. ఎక్స్ట్రా పర్మిషన్ ఇచ్చారా రంగనాథ్ గారికి ప్రభుత్వము? ఎక్స్ట్రా పవర్స్ ఇస్తా అన్నారు. అంటే ఇప్పుడు ఇంతవరకు ఏమైందంటే దానికి మొదట్లో చెప్పినట్టు 5-6 డిపార్ట్మెంట్ సంబంధిత ఇరిగేషన్ కానీ, రెవెన్యూ కానీ, కలెక్టరేట్ కానీ, డిటిసిపి కానీ, రేరా కానీ ఇవన్నీ కూడా కలిపి ఓకే చేసినైతే నేను కోలుకొడతాను ఇంతవరకు. ఇప్పుడు నిన్న సీఎం మీటింగ్లో చెప్పడం ఏంటంటే జిహెచ్ఎంసీ కానీ, హెచ్ఎండి కానీ ఏ పవర్స్ అయితే ఉన్నాయో ఆ పవర్స్ని వీళ్ళ మీద డిపెండ్ అవ్వక వీళ్ళని ఇండిపెండెంట్ చేస్తున్నాడు. అంటే ఈ క్యాన్ టైం చాలా అయిపోతుంది ప్రాసెస్. 10 మంది ఇన్వాల్వ్ అయితే 10 మంది సంతకాలు పెట్టాలంటే ప్రాసెస్ చాలా లేట్ అవుతుంది. సో దానికి కొన్ని ఎక్స్క్లూజివ్ నాకు అర్థమైంది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఈజ్ బ్యాకింగ్ అప్ హైడ్రా. ఎందుకంటే వాళ్ళే పెట్టారు కాబట్టి. హైడ్రా ఎంతవరకు అంటే ఫస్ట్ మంత్కి ఇప్పటికి చూస్తుంటే కొంచెం స్లో డౌన్ అయినట్టు ఉంది అగ్రెషన్. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ డెసిషన్ ఏంటంటే ఎవరైతే ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారో వాళ్ళకి ఎగ్జామ్ చేయమన్నాడు. కాలేజెస్, స్కూల్స్, హాస్పిటల్స్ ఇవంటే పబ్లిక్ అంటే కాలేజ్ అంటే అకాడమిక్ ఇయర్ పాడైపోతుంది స్టూడెంట్స్, హాస్పిటల్లో పేషెంట్స్ ఉంటారు. సో ఇలా కొన్ని ఎగ్జామ్స్ తీసుకొని మిగతా కార్యక్రమాలు అయితే కమర్షియల్ యాక్టివిటీ ఇల్లీగల్ ఉందంటే కొట్టేయమని చెప్పారు. సో ఈ పవర్స్ ఎంతవరకు వాడుకొని ఇండిపెండెంట్గా పర్ఫార్మ్ చేసే పరిస్థితి వస్తుంది ముందుకి. అది చూసుకోవాలి ఎంతవరకు వస్తుంది. అయితే సీరియస్ కోర్టు కూడా ఒక విధంగా సీరియస్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ సీరియస్ ఉంది, హైడ్రా సీరియస్ ఉంది. విన్ విన్ సిచ్యువేషన్ వచ్చినట్టు చూసుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం. పబ్లిక్కే ఇబ్బంది పడుతున్నారు. ఆ పబ్లిక్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్దే ఉంటుంది. ఎలా ప్రొటెక్ట్ చేస్తారు? లేదా ఇప్పుడు బ్యాంక్ అండ్ మాఫీ చేయమంటారా, లేకపోతే కష్టం కదండి. బిల్డర్స్ దగ్గర డబ్బులు తీసుకొని కట్టిస్తారా? బ్యాంకులను మాఫీ చేయడం అంటే సాధ్యపడుతుందా? అది గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి, సబ్సిడైజ్ చేయడం. లేదా గవర్నమెంట్ సపోర్ట్, గవర్నమెంట్ పైసలు ఉండాలి కదా. పైసలు ఉండాలి, బట్ అట్లా పబ్లిక్ని రోడ్డు మీద పెట్టడం కూడా కరెక్ట్ కాదు కదా. ఆల్టర్నేట్గా ఇందిరమ్మ ఇల్లులు కట్టియాలి. అదే ఇందిరమ్మ ఇల్లు వల్ల లేకపోతే ఆల్టర్నేట్ ప్లేస్ చూపించి అక్కడ కట్టాలి. డబుల్ బెడ్రూమ్ చాలా ఖాళీగా ఉన్నాయి, అవి ఇస్తారా? డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా కొంతమంది అంటారు మాకు పెద్ద ఫ్యామిలీ ఉంది, మాకు ఎలా సరిపోద్ది అంటే. ఇండిపెండెంట్ అవుతుంది 2, 3, 4 ఫ్లోర్లు ఉంటాయి, ఆ ఫ్లోర్లో ఎలా పాసిబుల్ అవుతుంది? ఇప్పుడు ఆ ప్లేస్లో వాళ్ళు బిజినెస్ ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటారు. వాళ్ళని ఊరు చివర 20 కిలోమీటర్స్ దగ్గర ఇస్తే వాళ్ళు అప్ అండ్ డౌన్గా ఇబ్బంది అవుతుంది కదా. అక్కడ నుంచి ఇక్కడికి రావాలి, వెళ్ళాలంటే. సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం సామెత ఉంది. ఏదో గుడ్లో మెల్ల కొంతలో కొంతసేపు. ఇప్పుడు అది లేదు కదా, గవర్నమెంట్ అది ఇవ్వకపోతే అది కూడా. గవర్నమెంట్ ఈజ్ ఆల్సో సీరియస్లీ వర్కింగ్ అనుకుంటాను. మేబీ దే విల్ కమ్ అప్ విత్ స్ట్రాటజీ సూన్ సో దట్ అయితే స్టాప్ చేయాలి, లేదా వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్ చూపించాలి. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ లేదు, ల్యాండ్ తీసుకుంటే జాబ్ ఇస్తున్నారు, ఉండడానికి ఇల్లు కట్టిస్తున్నారు. అలాంటి యాక్టివిటీ వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో ఏమైనా పెట్టుబడి పెట్టాలన్నా కూడా వెనకడుగు వేస్తున్న పరిస్థితి దాపరించిందా అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా కొద్దిగా ఇంపాక్ట్ పార్షల్. ఇప్పుడు ఇది ఎలక్షన్ కోడ్ నుండి వస్తుంది. స్లో డౌన్ అనేది రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా జీరో అవ్వదు. మీరు ఒకసారి చూడండి, లాస్ట్ 10 నెలల్లో ఏ బిల్డ్ అయినా రేటు తగ్గించాడా? బిజినెస్లో అయితే తగ్గించాలి కదా. అయితే ఈ హైడ్రా వల్ల ఒక 10, 15, 20% వరకు ఇంపాక్ట్ ఉంది. అందరూ అక్రమ కట్టడాలు చేయట్లేదు కదా. కన్స్ట్రక్షన్ అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి, అది చూసుకోవాలి. సో 20-25% ఎఫెక్ట్ స్లోగా తగ్గుతుంది. ఇప్పటికీ ఇవాళకి మొదలుపెట్టిన ఫస్ట్ రోజుకి చాలా తేడా ఉంది. ఆ డిఫరెన్స్ నోటీస్ చేస్తున్నారు గవర్నమెంట్, చేసి దాన్ని ఆల్టర్నేటివ్ యాక్షన్స్ తీసుకుంటున్నారు. టైం పడుతుంది. ఓకే.